25 ఇయర్స్ ఏజ్లో ఉన్న చాలామంది మగవాళ్ళలో లేదా పిల్లల్లో ఉండే ఒక కామన్ డౌట్ ఏంటి అని అంటే పెన్నిస్ సైజ్ చిన్నగా ఉంది. సో దానివల్ల ఫ్యూచర్లో సెక్షువల్గా ఏమైనా ఇబ్బందులు వస్తాయా, లేదా రేపు మ్యారేజ్ అయిన తర్వాత సెక్షువల్గా పార్ట్నర్ని సాటిస్ఫై చేయలేమా అని చాలామంది ఈ ముఖ్యంగా 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళలో కామన్గా ఉండే ఒక డౌట్, అపోహ. సో అసలు సెక్షువల్గా పెన్నిస్ సైజు ఎంత ఉంటే పార్ట్నర్ సాటిస్ఫై అవుతారు, అండ్ అసలు పెన్నిస్ సైజ్ చిన్నగా ఉండటానికి కారణాలు ఏమిటి, అండ్ అసలు పెన్నిస్ సైజు పెద్దగా అవడానికి ఎంత ఛాన్సెస్ ఉంటాయి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, అంటే ముఖ్యంగా అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్కి, లేకపోతే ఈ సెక్షువల్గా అంగం సైజ్ చిన్నగా ఉండటము, లేకపోతే సెక్షువల్ డౌట్స్ ఏమన్నా ఉన్నా అటువంటి ప్రాబ్లమ్స్ నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముఖ్యంగా చాలామంది ఈ 25 ఇయర్స్ ఏజ్లో ఉన్న చాలామంది ఈ పిల్లల్లోనో మగవాళ్ళలోనో కామన్గా ఉన్న ఒక డౌట్ ఏంటి అని అంటే పెన్నిస్ సైజు చిన్నగా ఉంది, సో దానివల్ల ఫ్యూచర్లో సెక్షువల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అనేది చాలామంది ఉండే ఒక కామన్ డౌట్, అపోహ. అసలు పెన్నిస్ సైజు పెరగటానికి అవకాశం ఉంటుందా, ఒకవేళ పెరగటానికి అవకాశం ఉంటే ఎంత అవకాశం ఉంటుంది? చాలామంది కామన్గా నన్ను ఓపీలో వచ్చి అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే, మాది పెన్నిస్ సైజు చాలా చిన్నగా ఉంది, మైక్రో పెన్నిస్, సో సైజు పెరగాలి, ట్యాబ్లెట్లు వాడితే సైజు పెరిగిద్ది కదా అని చెప్పి చాలామంది చెప్తారు. ఫస్ట్ వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, పెన్నిస్ సైజ్ అనేది అంతా కూడా హార్మోన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. హార్మోన్స్ వల్లే పెన్నిస్ సైజ్ అనేది వచ్చిద్ది. ముఖ్యంగా ఈ హార్మోన్స్లో కూడా కావాల్సింది టెస్టోస్టిరాన్ హార్మోన్. ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ వల్లే ఈ 12 to 16, 17 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు పెన్నిస్ సైజ్ అనేది పెరగటం స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ ఏజ్ వచ్చేటప్పటికి పెన్నిస్ సైజ్ పెరగటం అనేది కామన్గా ఆగిపోయిద్ది.